వెల్కమ్ టు ఈగల్ హెల్త్. వంట చేసేటప్పుడు గృహిణులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే యాసిడ్ కలిగిన పదార్థాలు అంటే టమాటాలు అలాగే పొలని పదార్థాల కోసం ఈ అల్యూమినియం పాత్రలను వాడినప్పుడు వీటి నుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాలతో కలిపే ప్రమాదం ఉంటుంది. ముగ్గురు పరిశోధకుల పరిశీలనలో తేలిన ప్రకారం వారు మనకు చెప్పేది ఏమిటంటే ఒకవేళ మనం ఇంట్లో అల్యూమినియం వస్తువులను వాడాల్సి వచ్చినప్పుడు కూడా వాటిలో ఎక్కువ సమయం పులుపు యాసిడ్ కలిగిన పదార్థాలు నిల్వ ఉంచకూడదు. ఎక్కువ సమయం వేడి చేయకుండానూ ఉండాలి. కూరలు క్రోమియం, లెడ్, కాడ్మియం, నికిల్ వంటి మిగిలిన వస్తువుల్లో కంటే అల్యూమినియంలో ఉడికించేటప్పుడు 3 ఇంతలు ఎక్కువ కరిగి పదార్థాలతో కలిసే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అల్యూమినియం చేసే హాని నుంచి బయటపడాలంటే ఎనోడైజ్డ్ అల్యూమినియం పాత్రలనే వాడుకోవాలి. ఈ ఎనోడైజ్మెంట్లో తయారు చేసిన పాత్రలు, ఫ్యాన్లు కూడా త్వరలో వేడెక్కడమే కాకుండా మన్నిక కూడా ఎక్కువ కాలం ఉంటుంది. దానితో పాటు గీతలు పడకుండా శుభ్రం చేసుకునేందుకు కూడా సులువుగా ఉంటాయి. ఈ ఎనోడైజ్డ్ అల్యూమినియం పాత్రలతో పదార్థాలు వండటం వల్ల అల్యూమినియం పదార్థాల్లో కలిసే ప్రమాదం అంతగా లేదని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఎక్కువ సమయం వేగాల్సిన, ఉడకాల్సిన, వండాల్సిన పదార్థాలను సామాన్యంగా ఇనుప మూకుళ్లలోనూ పెనాల మీద చేస్తూ ఉంటారు. వంటింట్లో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఇవి త్వరగా మాడకుండా దృఢంగా అన్ని వైపులా సమానంగా వేడిని ప్రసరింపజేస్తాయి. కానీ ఈ పాత్రలో వండిన పదార్థాల్లో కూడా పాత్రలోని ఇనుము విడుదల అవుతూ ఉంటుంది. ఇలా ఎక్కువ శాతం ఇనుము కలిసిన పదార్థాలు కూడా విషంగా మారే ప్రమాదం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.